ప్రధానంగా చెప్తున్నా. అంటే అధికార పార్టీకి వస్తుందా, బీజేపీకి వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా ఢిల్లీ కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు ఈసారి ఎందుకంటే ఇప్పటి వరకు లేనిది ఎవరైతే సీఎం పీఠం మీద కూర్చుని అధికారం చేపట్టారో కేజ్రీవాల్ తనపైనే మద్యం పాలసీకి సంబంధించి ఆరోపణలు, అధికార దుర్వినియోగం సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి వచ్చే ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠ రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో దీని ప్రమేయం ఏదైనా ఈసారి జరిగిన ఎలక్షన్స్ పైన, ఇప్పుడు జరిగిన ఎన్నికల పైన చూపించే ప్రభావం ఉందంటారా? ఈసారి జరిగే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, కొంతమేర కొన్ని చోట్ల కొంత సానుభూతి అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. జైలుకి వెళ్ళి వచ్చిన వారికి కొంత అనుకూలంగా ఓటింగ్ పడే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కొంత భిన్నంగా తీర్పు ఇచ్చారు అనేది కొంత ఢిల్లీ సర్వేలు బట్టి మనకు అర్థమవుతుంది. టైం 6:30 అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువు కూడా ముగిసింది. రైట్ శివ, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఏ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఆపరేషన్ చాణక్యకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ కి సంబంధించి 6-7 వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇతరులకి ఇంకా ఎక్కువ వచ్చే ఇది కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మధు బీకాన్ కి సంబంధించి కూడా తెలుస్తుంది మనకి. ఢిల్లీ పీఠంపై ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 70 స్థానాలకి జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ముందంచులో ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. అయితే పీపుల్ పల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19, అలాగే బీజేపీకి 51 నుంచి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. మధు బీకాన్ 37 నుంచి 40 ఆమ్ ఆద్మీకి వస్తాయని కూడా చెప్తుంది. అలాగే మై యాక్సిస్ ఇండియాకి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. ఇక ప్రస్తుతానికి ఇక ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడినాయి. మనం దానికి సంబంధించిన డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో సంచలన ఫలితాలు ఈసారి బీజేపీ గెలుస్తుందని చెప్పి కూడా చెప్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం స్క్రీన్ పైన పీపుల్ పల్స్ కి సంబంధించి బీజేపీకి 51 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ఇక కమలానిదే విక్టరీ అని కూడా చెప్తుంది. అలాగే ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ చాణక్య కూడా బీజేపీకి 33 నుంచి 37 వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తుంది. ఇక ఆప్కి 22 నుంచి 25 వస్తాయి. అలాగే కాంగ్రెస్ 6 నుంచి 7కే పరిమితమైంది. ఇక అదర్స్ కి అంటే ఇతరులకి 1 వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మధు బీకాన్ సంస్థకి సంబంధించి కూడా ఆప్కి 37 నుంచి 40, అలాగే బీజేపీకి 30 నుంచి 33 వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ 2కే పరిమితం అవుతుంది అని చెప్పి కూడా మధు బీకాన్ తెలపడం కూడా మనం చూస్తున్నాం. ఇక మొత్తానికి అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకే జై కొడుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. బీజేపీ అధికారం చేపట్టబోతుంది ఈసారి ఢిల్లీ రాజధానిలో అని చెప్పి కూడా పీపుల్ పల్స్ కానీ, అలాగే మధు బీకాన్ కానీ, ఆపరేషన్ చాణక్య కానీ కమలానికే విక్టరీ, ఈసారి కమలం పార్టీ విక్టరీ సొంతం చేసుకుంటుందని చెప్పి కూడా చెప్తుంది. దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం ఇప్పటికే స్క్రీన్ పైన చూస్తున్నాం. మధు బీకాన్ సంస్థ 37 నుంచి 40 ఆమ్ ఆద్మీకి, బీజేపీకి 30 నుంచి 33, ఇతరులకి 2 వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక చాణక్య సంస్థకు వస్తే 22 నుంచి 25కే ఆమ్ ఆద్మీ పరిమితం అవుతుందని కూడా చెప్తుంది. ఇక అలాగే చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటి వరకు 2 సార్లు అధికారం చేపట్టిన ఆప్ ఈసారి వెనుకంచులో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకుంటే ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్, శివతో ఒకసారి మాట్లాడదాం. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడినాయి. ఎక్కువగా బీజేపీకే జై కొడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. పీపుల్స్ పల్స్ కానీ, చాణక్య కానీ, మధు బీకాన్ కానీ ఒకదాని తర్వాత ఒకటి 2 సార్లు అధికారం చేపట్టిన ఆప్ని పక్కన పెట్టేసి ఈసారి ఢిల్లీ ప్రజలు బీజేపీకే జై కొడుతున్నారని చెప్పి కూడా ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ లో కూడా వెలువడడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు శివ? ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిట్ పోల్స్ ని బట్టి ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇది ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జిట్ పోల్స్ అవుతాయా లేదనేది 8వ తేదీ వరకు కూడా వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు గత దశాబ్ద కాలంగా అంటే 2 పర్యాయాలుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని కాదని బీజేపీకి పట్టం కట్టబోతున్నారంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాల ప్రకారం మనకు తెలుస్తోంది. ఇప్పటికే పీపుల్స్ పల్స్ సర్వే కూడా దాదాపు 51 సీట్లకు పైగా
బీజేపీకి పీపుల్స్ పల్స్ సర్వేలో తేలినట్టు కూడా చెప్తున్నారు. 51 నుంచి 60 సీట్లు బీజేపీకి, అలాగే 10 నుంచి 19 ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కమలానిదే విక్టరీ అనేది ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ అనేది తన అంచనాలను విడుదల చేసింది. బీజేపీ 33 నుంచి 37, ఆమ్ ఆద్మీ పార్టీ 22 నుంచి 25, అలాగే కాంగ్రెస్ 6 నుంచి 7, అదర్స్ అనేవి 0 లేదా 1 వారం మధ్య పరిమితమైనట్లుగా తెలుస్తుంది. ఇక బీకాన్ ఆమ్ ఆద్మీ పార్టీకి 37 నుంచి 40, బీజేపీ 30 నుంచి 33, కాంగ్రెస్ 2 స్థానాలు 0 లేదా 2 స్థానాల మధ్యకే మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. గతంలో కూడా 2015, 2020లో కూడా ఖాతా కూడా తెరవలేదు. కానీ ఈసారి కనీసం 10 సీట్ల పైన విజయం సాధిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ వస్తున్న సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాట్రిక్స్కి సంబంధించి కూడా మరొకటి మనం చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37, బీజేపీకి 35 నుంచి 40, కాంగ్రెస్కు 0 నుంచి 1 స్థానాలు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఏకపక్షంగానే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి పట్టం కట్టినట్టుగా ఢిల్లీ ప్రజలు వారి సర్వేలో తేలినట్టుగా కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి పట్టం కట్టబోతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, గత దశాబ్ద కాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండటం, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం కు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది బాగా ఎఫెక్ట్ చూపించింది అనేది ప్రధానంగా తెలుస్తుంది. ప్రతి ఎగ్జిట్ పోల్ కి సంబంధించి కూడా ఈసారి ఇప్పటి వరకు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆప్ని కాదని ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇప్పటి వరకు మనకు అందినాయో ప్రతి ఒక్కళ్ళు ఈసారి బీజేపీ ఎక్కువ కైవసం చేసుకుంది సీట్లని చెప్తున్నారు. అలాగే ఢిల్లీ ప్రజలు బీజేపీకి మొగ్గు చూపుతున్నారని కూడా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఏ ఇష్యూ ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చు అంటారు ఢిల్లీ ప్రజల్ని? రైట్, ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ గత దశాబ్ద కాలంలో ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్ ఇచ్చినప్పటికీ, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా వాటర్ సమస్యకు ప్రధానంగా సంబంధించి యమునా నది మురికి వాటర్ అనేది ప్రధానంగా శుద్ధి చేయలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే దాన్ని శుద్ధి చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం, గత 10 సంవత్సరాలు ఏం చేశారనేది కూడా విపక్ష పార్టీలు ప్రశ్నించడం, ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విపక్ష పార్టీలు సక్సెస్ అయ్యాయి. మరోవైపు ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రభుత్వ ఖజానాకు 2000 కోట్లకు పైగా నష్టం వాటిల్లేలా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక్కడ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి కూడా గండిపడేలా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారు. కాబట్టి ఇదొక ఇంపాక్ట్ పడింది అనేది కూడా ప్రధానంగా ప్రజలకు తీసుకువెళ్లడంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ నివాసం శేషమహల్, దానికి సంబంధించిన అక్కడ నిర్మాణం కానీ, 1 లక్షల్లో ఖర్చు చేసే కబోర్డు కానీ, దానిపైన ఏర్పాటు చేసిన ఆ ప్లేట్ అనేది గోల్డ్తో చేయడం కానీ, ఇతర బాత్ టబ్స్ ఇవన్నీ కూడా లక్షల్లో ఖరీదైన వినియోగించడం, ఖరీదైన భవంతి, విలాసవంతమైన భవనం కట్టుకుని ఆయన ప్రజల సొమ్మును మొత్తం వృధా చేశారు అనేది ప్రధానంగా ప్రజలకు తీసుకువెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీని కాదని బీజేపీకి పట్టం కట్టారనేది సర్వేలలో వారు సేకరించిన అభిప్రాయాలు బట్టి తెలిసిందనేది కూడా ప్రధానంగా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నాయి. మరోవైపు బీజేపీ ఏదైతే ఇటీవల బడ్జెట్లో 12 లక్షల వరకు ఏదైతే పన్ను మినహాయింపు ఏదైతే ఇచ్చిందో అది కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రాల పరస్పర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందనే ఉద్దేశంతో ఈసారి బీజేపీకి పట్టం కట్టారు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ అంతగా పుంజుకోకపోవడానికి ప్రధానంగా అక్కడ సరైన కేడర్ లేకపోవడం, ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయడంలో ఎక్కువగా ప్రచారంకి సంబంధించి తమ వైపు తిప్పుకోవడంలో కూడా కొంత విఫలమయ్యారు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మాకు తెలిసిందనేది ఎగ్జిట్ పోల్ సంస్థలు ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో ఎగ్జిట్